చేస్తారు. అరే 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 ఇంతగానో మొత్తుకుంటే రేవంత్ రెడ్డికి షిమ్మ కుట్టినట్టు లేదు అసలు. ఎట్లా నిద్ర పడుతుందన్న రేవంత్ అన్న నీకు? విద్యని గాలికి వదిలేసినావు, వైద్యాన్ని గాలికి వదిలేసినావు, అన్నిటినీ గాలికి వదిలేసి ఎట్లా నిద్రపోతున్నావు సల్లంగా ఆ గాలి ఫ్యాన్ కింద ఆ ఏసీ వేసుకొని? ఎట్లా పడుతుంది నీకు నిద్ర? ఎట్లా పడుతుంది? నువ్వు నిద్రపోగానే నీకు అన్ని బూతులు గుర్తొస్తలేవా? అందరు తిట్టేవి చూస్తలేవా? నువ్వు చూడవు అంటే నేను నమ్మను. మీరు అన్నీ చూస్తారని నాకు తెలుసు. అన్ని ఛానల్స్ ఫాలో అవుతారు, అన్ని సోషల్ మీడియా చూస్తారు, అన్ని వీడియోలు చూస్తారని కూడా మాకు ఎరికనే. సో దయచేసి ఆలోచించండి. ఏమన్నా అయోధ్య రెడ్డి అన్న మంచిగున్నావానే? కుంభమేళ పోయి మొక్కొచ్చినా నీ పదవి మారిపోవాలి, సిపిఆర్ఓ బాగా కథలు పడతా ఉన్నాడు, బాగా పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నాడు, బాగా అహంకారం పెరిగిపోయింది, మితిమీరినటువంటి ధనదాహం పెరిగిపోయింది. సో దాహం వేస్తే ధనం తాగుతుండు, ఆకలేస్తే ధనం తింటుండు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు. కుంభమేళ త్రివేణి సంగమంలో మొక్కుకొని వచ్చిన అయోధ్య రెడ్డి అన్న నీ గురించే. ఏమని మొక్కుకున్నా? అతి త్వరలో మా అయోధ్య రెడ్డి కుర్చీ ఇట్లా కదలాలే. నా పిచ్చి కాకపోతే రేవంత్ రెడ్డి కుర్చీకే గ్యారంటీ లేదు, రేవంత్ రెడ్డి కుర్చీకే వారంటీ లేడు. ఇక మీ కుర్చీలకు ఏడికెళ్ళి వస్తాయి వారంటీలు గ్యారంటీలు? నా పిచ్చి కాకపోతే హుట్టిన ఢిల్లీ ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి? ఆయన కుర్చీ కాపాడుకోవడానికి పోయిండు నిన్న మొన్న. మాకు తెలియదా? మాకు లేరా ఏఐసిసిలో లింక్స్ లేవా? మాకు పరిచయాలు లేవా? ఇంతకు స్కెచ్ చేసినావా లేదా? నన్ను ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ గొట్టంగాలతోటి వీడియోలు చేపియాలి, నా మీద ఏమేం చేపియాలి, నేను ఇన్స్టాలో చేసే రీల్స్ ఎట్లా ట్రోల్ చేపియాలి, ఎట్లా ఎరేసి పట్టుకోవాలి? అయోధ్య రెడ్డి, మిస్టర్ అయోధ్య రెడ్డి, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ నెంబర్ 1 మీడియా, కొన్ని మీడియా ఛానల్స్ బీట్ రిపోర్టర్స్ తోటి కూర్చొని రాత్రిపూట మంచిగా సిట్టింగ్కి కూర్చొని పెగ్గు కలిపి మరి ఆలోచిస్తున్నావట కదా. శ్రావ్యాన్ని ఏం చేయాలి, ఈమె నా వెనకాల పడ్డదేంది, ఈమె వీళ్ళ మా వెనకాల పడ్డదేంది, ఈమెను ఏదో ఒకటి చేయాలి, ఈమెను అరెస్ట్ చేయాలి, ఈమె ఎఫ్ఐఆర్లు ఎన్నున్నాయి బయటికి తీయాలి. లేకపోతే ఈమె ఇన్స్టాలో రేడియో జాకీ కదా శ్రావ్య, ఇన్స్టాలో రీల్స్ ఉంటాయి, ఆ రీల్స్ బట్టి ట్రోల్ చేపించేసి ఈమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయాలి. శ్రావ్యాన్ని ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిగా తెలంగాణ ప్రజల ముందర నించోబెట్టాలి. దీనికి ఏ గొట్టంగాడు దొరుకుతాడు? తీన్మార్ మల్లన్న దొరుకుతాడా? రఘు దొరుకుతాడా? లేకపోతే రఘు కాకుండా రఘు ప్లాన్ చేస్తే ఇంకెవరన్నా యూట్యూబర్కి డబ్బులు ఇచ్చో ఎరేసో చేపిస్తాడా? లేకపోతే ఇంకెవరు చేస్తారా అని బాగా ఆలోచిస్తున్నట్టున్నావు కదా. ఎవ్వడొచ్చినా నన్నేం పీకలేరు, అర్థమైందా? ఎవ్వడొచ్చినా నన్నేం పీకలేరు, గుర్తుపెట్టుకో. నన్ను పీకేవాడు ఒక్కడే ఉన్నాడు, ఎవడు? భగవంతుడు, అర్థమైందా? సో అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా అయోధ్య రెడ్డి అన్న, నన్ను ఏం పీకలేవు చెప్తున్నా కదా నేను. నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండి ఆ కుంభమేళ పోయొచ్చినావా లేదా? ఆ చేసిన పాపాలన్నా పోతాయి. కుంభమేళ పోయొచ్చినావా లేదా? త్రివేణి సంగమంలో మునగాల్సింది ఒక 4 మునుగులు 3 మునుగులు, అట్లీస్ట్ ఒక మునుగన మునుగుంటే నువ్వు చేసినటువంటి అడ్డమైన పాపాలు ఏమైనా ఉన్నాయో ఆ పాప ప్రక్షాళన జరిగేది. నువ్వు పోయేటప్పుడు ఆ మా రేవంత్ అన్నను కూడా పట్టుకపోయేది ఉండే కుంభమేళకు. పట్టుకపోతే ఆయన కూడా ఒక 2 మునుగులు మునుగుతుండే కదా, పాపాలన్నీ పోయేవి కదా. పోయినవా లేదా ఇంతకీ మిస్టర్ అయోధ్య రెడ్డి? నువ్వు వేసుకో, నీ స్కెచ్లలో నువ్వు ఉండు, నా స్కెచ్లలో నేను ఉంటా. ఏమంటున్నా అయోధ్య రెడ్డి అన్న, నీ స్కెచ్లలో నువ్వు ఉండు. ఏం చేయాలి? ఓకే టీవీ ఏం చేయాలి? రిపోర్ట్లు కొట్టిద్దాం, ఇవకి ఫైనాన్షియల్గా ఇబ్బంది తీసుకొద్దాం, ఛానల్ లేకుండా వేసేద్దాం. ఎవరున్నారు ఇంకా యూట్యూబర్స్? కొంతమందిని ఇంటికి పంపాలి, లేకపోతే ఆ నీలం మధు ముదిరాజు హెల్ప్ తీసుకోవాలి, డైరెక్షన్, లేదా ఇంకోడన్నా హెల్ప్ తీసుకోవాలి, ఆ పుట్టా మధు హెల్ప్ తీసుకోవాలి. ఎవడెవడి గురించి అయితే నేను వీడియోలు చేసినో వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని ఎరేసి లాగాలి. నేనే ఇస్తా ఐడియాలు. ఆల్రెడీ చేసినావు కదా, ఏదో పీకపోయినావు కదా నన్ను. మంచిగున్నదా అయోధ్య రెడ్డి అన్న? ఎవరు? అదే ఇక మళ్ళీ వ్యక్తిగతంగా పోతే బాగుండదు. సో నీ ప్లానింగ్స్లో నువ్వు ఉండు, నా ప్లానింగ్స్లో నేను ఉన్నా. చాలా తెలివైన దాన్ని నేను, అర్థమైందా? ఇంతకు అయోధ్య రెడ్డి అన్న ఒక విషయం మర్చిపోయినా నేను. ఒక ప్రముఖ యూట్యూబర్కి సంబంధించినటువంటి భాగోతాలన్నీ నా దగ్గరకు వచ్చినాయి అన్న. మరి దాన్ని రిలీజ్ చేయమంటావా వద్దా?
ఎక్కడెక్కడ నల్గొండాలా ఎవరిని పట్టుకొని ఎన్నెన్ని భూములు కొన్నాడు, ఎన్నెన్ని ఎకరాలు కొన్నాడు, ఎన్ని ఎకరాలు కొనుక్కొని దాచుకున్నాడు, ఎంతమంది దగ్గర దోచుకున్నాడు. ఒకడేమో బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తే ఇంకోడేమో సైలెంట్ కిల్లర్గా, సైలెంట్ వైలెన్స్ ఉంటుంది ఎక్కడ, సైలెంట్గా పోయి పిల్లి పాలు తాగుతుంది, ఎవరిని చూడదు అనుకుంటుందట. సో కానీ దొరికిపోతారు అక్కడ. ఎక్కడ దొరికిపోతారు. ఎట్లెట్లా ఎన్నెన్ని ఎకరాలు నల్గొండ భువనగిరి సాక్షిగా కొనుక్కున్నాడు. మొత్తం వచ్చింది రేవంత్ అన్న. కారు, ఎస్ నేను కూడా కొన్న కారు బాగుంది, చాలా బాగుంది. ఓకే, తర్వాత ఎన్నో ఇల్లు కడుతుండట. సో అవన్నీ డీటెయిల్స్ పెట్టమందువా, కేవలం నన్నే టార్గెట్ చేస్తావా, లేకపోతే డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తావా? నువ్వు ఏమని టార్గెట్ చేస్తావు చెప్పు. సో ఏం పీక్కుంటారో పీక్కోండి, మళ్ళీ చెప్తున్నా, ఏం పీక్కుంటారో పీక్కోండి. అర్థమైందా? అయోధ్య రెడ్డి గారు నమస్కారం. మీరు ఏం చేసినా మరుక్షణం ఇమీడియట్గా నన్ను ఎక్కడ కదిలించినా, నన్ను ఎక్కడ తొక్కాలని చూసినా, నన్ను ఏమైనా చేయాలని చూసినా, ఒకవేళ నేను చచ్చిపోయినా ఓకే, ఇమీడియట్గా కొంతమందికి కొన్ని వీడియోలు అప్పచెప్పిన నేను, కొంతమంది అది దాచిపెట్టిన, మన స్టేట్లో కూడా కాదు, అది వేరే స్టేట్లో దాచిపెట్టిన, అవి ఇమీడియట్గా బయటకు వస్తాయి. బ్లాక్మెయిల్ చేస్తలేను నేను, నాతో పెట్టుకోకని చెప్తున్నా, నాతో పెట్టుకోకు, నేను బ్లాక్మెయిల్ చేస్తలేనని చెప్తున్నా. ఎందుకంటే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఆడదాన్ని నేను, అర్థమైందా? మొండి పట్టుదల ఉన్నటువంటి ఆడదాన్ని నేను. దేనికైనా పిడికిలి బిగించి గుద్దే టైపు నేను, అర్థమైందా? సో నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలో తెలుసు, నిన్ను ఎట్లా తొక్కేయాలో తెలుసు. నా జోలికి వచ్చిన వాళ్ళని ఎట్లా తొక్కేయాలో కూడా నాకు తెలుసు. సో దయచేసి ఏం పిక్కుంటావో పిక్కో, ఏం చేసుకుంటావో చేసుకో, బెదరను అదరను. ముందు నీ రేవంత్ సీట్ రేవంత్ రెడ్డికి పట్టినటువంటి సగం దరిద్రం ఎవడైనా ఉన్నాడంటే అయోధ్య రెడ్డి. సగం దరిద్రము అయోధ్య రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డికి పట్టుకుంది. నీకే ఏం తెలియదు, బుర్రెల గుజ్జు తప్ప ఏం లేదు. నువ్వు పోయి ఆ రేవంత్ రెడ్డికి ఐడియాలు ఇస్తావట. ఏముంటుంది మరి? మీలాంటి అవగాహన లేని వాళ్ళని సిపిఆర్ వాళ్ళగా పెట్టుకుంటే రాష్ట్రం పరిస్థితి గిట్లనే ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మిస్టర్ అయోధ్య రెడ్డి, నీ పన్ను చేసుకుంటే మంచిది. అట్లా కాదని స్కెచ్లు వేస్తా, తొక్కేస్తా, నలిపేస్తా, చించేస్తా, ఈమె ఎరేస్తా, అరెస్ట్ చేపిస్తా, సీఎంఓ నుంచి కాల్ చేపించి కేసులు పెట్టిస్తా, వేరే ఎవరినన్నా ఎరగా వేస్తామంటే అయోధ్య రెడ్డి తర్వాత నువ్వు పీక్కుంటావు మీ ఇంట్లో గడ్డి. బాగుంది కదా ప్రాస? రాసుకో.